గోపికల్ని నిద్రలేపింది ఇంతకు ముందు. ఇప్పుడు 9వ గోపిక నిద్రలేపుతోంది. ఇంతకుముందు రకరకాలుగా చెప్పింది, పక్షులకు వస్తున్నాయి, ఎవికి వస్తున్నాయి, ఇవికి వస్తున్నాయి, అది ఇది లేవండమ్మా అని. తెల్లవారుతోంది అన్నటువంటి విషయం తెలియజేయడానికి కొన్ని ఉదాహరణలు చెప్పింది ఆండాళ్ళ తల్లి. ఇక్కడికి వచ్చేటప్పటికీ ఈ చెప్పబోయే ఉదాహరణ ఉందే చాలా గమ్మత్తుగా ఉంది. ఏమిటి అని అంటే, ఉంగళ్ పుషక్కడై తోటత్తువాబిల్, ఉంగళ్ పుషక్కడై అందండి. ఉంగళ్ నీ యొక్క, పుషక్కడై పెరటి తోట బావిలో ఉన్నా అన్నది. వీళ్ళు ఉన్నది వాకిట్లో, చెప్పేదేది పెరడు. ఆ పెరడులో ఒక తోట, ఆ తోటలో ఒక బావి, ఆ బావిలో సమృద్ధిగా నీరు. మరి అందులో ఏమున్నాయి అంటే తామర పూలు ఉన్నాయిట, కలువ పూలు ఉన్నాయిట. ఏ తామర పూలు అంటే ఎర్ర తామర పూలు ఉన్నాయిట, నల్ల కలువలు ఉన్నాయిట. సూర్యోదయం అయితే తామర పూలు వికసిస్తాయి, చంద్రుడు కనుక అస్తమిస్తే కలువలు ముకుళిస్తాయి. వీడికి వాడికి పూర్తి విరోధం అన్నమాట. సూర్యుడు వస్తే తామరలు వికసిస్తాయి, చంద్రుడు వస్తే కలువలు వికసిస్తాయి. చంద్రుడు రాగానే తామరలు ముకుళిస్తాయి, సూర్యుడు రాగానే కలువలు ముడుచుకుపోతాయి. అమ్మవారు అంటున్నారు, తల్లి గోపిక అమ్మా, నీ పెరటి తోటలో బావి, ఆ బావిలో ఉన్నాయి ఎర్ర తామర పూలు, అవన్నీ విచ్చుకున్నాయి. నల్ల కలువ పూలు ఉన్నాయి, అవన్నీ ముడుచుకుపోయినాయి అంది. ఆమె లోపల నుంచి ఆమె సందేహం వచ్చిందండి. ఏమిటంటే, ఏమమ్మా నువ్వు ఉన్నదేమో వాకిట్లోనా, చెప్పేదేమో పెరటి విషయమా? నువ్వు పెరట్లోకి వెళ్ళి నీ ధ్వని అట్టించి వస్తే దారి వేరు. ఏ టార్చ్ లైటో ఏ సెల్ ఫోన్ లైటో వేసుకుని చూసి, అమ్మా ఎర్ర తామరలు వికసించినాయి, నల్ల కలువలు ముకుళించినాయి అంటే మేము ఒప్పుకుంటాం. నువ్వు ఎక్కడో వాకిట్లో ఉన్నానంటున్నావు, చెప్పేదేమో పెరడులో ఉన్నటువంటి తోటలో బావిలో ఉన్నటువంటి పూలు. ఎలా కుదురుతుంది అని లోపల ఉన్న ఆవిడ కళ్ళు కూడా తెరవకుండా క్వశ్చన్ వేసింది. బాగుంది, క్వశ్చన్లో తప్పు లేదండి, అది కరెక్టే కదా. అంటే ఆవిడంది, ఏమమ్మా నీ దొడ్లోకి వచ్చి ఆ బావిలో చూడాల్సిన పని లేదు, మేము తర్కశాస్త్రం బాగా చదివాము, మాకు అనుమాన ప్రమాణం వల్ల చెప్పేశాము అన్నది. ఏమిటి అనుమాన ప్రమాణము? ప్రత్యక్ష అనుమాన ఉపమాన శబ్దా ప్రమాణాన్ని అని తర్కశాస్త్రం చెబుతోందండి. ఒక చోట ఒక పిల్లవాడు తమ ఇంట్లో అమ్మగారు వంట చేస్తున్నారు చూశాడట. పూర్వకాలంలో అంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఒక 50 ఏళ్లు దాటినటువంటి వాళ్ళందరికీ తెలుసండి. ఇప్పటి వాళ్ళకి ఏమీ తెలియదు, పసిపిల్లలు తెలియదు. మేము పడ్డ కష్టాలు మీరు పడాలి అనుకోవడం కూడా తప్పు. మనం కష్టాలు పడితే పడ్డాం, మీరు పడాలంటే ఎట్లా? కాలమాన ప్రకారం వాళ్ళు అనుభవించే యోగం ఉంది, వాళ్ళు అనుభవిస్తున్నారు. మనం రైళ్లు ఎక్కాం, అప్పుడు ఎన్ని కంపార్ట్మెంట్లు అండి? 5 6 ఉండేవి. ఎక్కడెక్కామో తెలియదు, ఎక్కడ దిగామో తెలియదు. ఇనపెట్టెలు, పెద్ద బిల్డింగులు, గందరగోళంతో ఎక్కాం. ఇప్పుడు అవేం లేదే. మనం ఏ కంపార్ట్మెంట్ ఎక్కాలో అది మన ముందుకు వచ్చేస్తుంది. అది ఎక్కడానికి కూడా ఓపిక లేదు, అది వేరే విషయం, మనం చేయగలిగింది లేదు. అది ఎక్కడ పూర్వం ఇనపెట్టెలు పెట్టుకు వెళ్ళేవాళ్ళండి, ఎక్కేవాళ్ళు కష్టము. ఈ పెట్టెలో ఒకళ్ళు, ఆ పెట్టెలో ఒకళ్ళు, కేకలు పెట్టుకోవడం, ఎక్కడా అని గందరగోళం. ఇంత కలిపితే 6 పెట్టెలు, ఎర్ర పెట్టెలు, అంతే అయిపోయింది. ఇప్పుడు ఓరసగా 23 పెట్టెలు ఉన్నాయి కిలోమీటర్ పొడవున. అసలు ఏమక్కర్లా, ఉదయం ఒకసారి ఈ చివరి నుంచి ఆ చివరికి, అటు నుంచి ఇటు 2 సార్లు తిరిగితే వాకింగ్ అయిపోతుందండి, చాలు, బ్రహ్మాండం, ఇబ్బంది లేదు. అలా ఉంది పరిస్థితి. అని టెక్నాలజీ డెవలప్ అయినా, మనకు అందుబాటులో ఒక సౌకర్యం వచ్చినా దానిని కూడా ఆనందముగా ఉన్నది అని చెప్పలేని స్థాయిలో మానవుని యొక్క ఆరోగ్యము స్థితి దిగజారుతున్నది. ఇక్కడ ఈ పిల్లవాట వాళ్ళమ్మ అన్నం వండుతూ ఉంటే చూసేటండి. అన్నం గిన్నె పొయ్యి మీద ఉంది, పొయ్యిలోనేమో పుల్లలు ఉన్నాయి, అవి మండుతున్నాయి, బాగా మంట వస్తోంది. బయటికి వెళ్ళి చూసేట, పైన గొట్టంలో నుంచినేమో పొగ వస్తోంది. వీడికి ఒక విషయం అర్థమైంది. ఏమిటి? పొగ వచ్చింది అంటే అక్కడ నిప్పు ఉన్నట్టే, మంట ఉన్నట్టే అని చెప్పేసి వాడు అలా వెళుతూ ఉంటే
వాడికి ఒక ఫ్రెండ్ కనబడ్డాట. కనబడితే ఒక కొండ మీద పొగ వస్తోందిటండి. వస్తూ ఉంటే వీడు అన్నాడు, ఒరే అక్కడ నిప్పుందిరా, అక్కడ మంటలు ఉన్నాయిరా. కనపడ్డల్లా ఆ ఉంది. ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వన్నీ అన్నాడు. ఎక్కడెక్కడైతే పొగ ఉంటుందో అక్కడక్కడలా అగ్ని ఉంటుంది అన్నాడు. ఊరుకోరా అన్నాడు. కాబట్టి చూసుకోబో అన్నాడు. ఈ రెండో వాడు వెళ్ళి చూసి వచ్చాడు. అక్కడ నిజంగా నిప్పు ఉంది, పొగ వస్తోంది. పగటిపూట పొగ కనబడుతుంది కానీ నిప్పు కనబడదు సహజంగా, దాని లక్షణం అది. నువ్వు ఎట్టా చెప్పావురా అన్నాడు. ఏం లేదురా, మా ఇంట్లో చూశాను, అక్కడ మంట ఉంది, నిప్పు ఉంది, పైన పొగ ఉంది, నాకు అర్థమైంది. ఎక్కడైతే పొగ ఉంటుందో అక్కడ నిప్పు ఉంటుంది. మా ఇంట్లో ఉంది కాబట్టి ఇక్కడ ఉండి తీరాల్సిందే. దీన్ని ప్రత్యక్షం ద్వారా అనుమానం, ఊహించటం. వీళ్ళు బయలుదేరి వచ్చేటప్పుడు ఎర్ర తామర పూలు వికసించినైట, నల్ల కలువలు ముకుళించినైట సరస్సులో. ఒక చోట తామర పువ్వు వికసించింది అంటే అన్ని చోట్ల వికసిస్తాయండి. అది పుష్పములలో గొప్పతనం.